హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వరలక్ష్మి వ్రతానికి 5 రకాల ప్రసాదాలు చేసి చూపించబోతున్నాను. ఈ ప్రసాదాలు చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేసినట్లయితే తక్కువ టైంలోనే ఈజీగా, రుచిగా చాలా ఎక్కువ ప్రసాదాలు చేసేయవచ్చు. మరి 5 రకాల ప్రసాదాలంటే ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పాకం గారెలు, పూర్ణం బూరెలు, రవ్వ కేసరి ఇంకా పులిహోర. ఈ ప్రసాదాలన్నీ నేను చూపించిన ఈ ప్రాసెస్‌లో చేసినట్లయితే చాలా సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్ చేయడం, ఆ ప్రసాదాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పాకం గారెలు తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఈ పాకం గారెలు తయారు చేయడానికి ఒక పావు కేజీ సాయి మినపగుళ్ళను తీసుకున్నాను. ఈ సాయి మినపగుళ్ళు ఈ పప్పులోకి 2 స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని గారెలు చేసుకుంటే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. వీటిని 2, 3 సార్లు కడుక్కొని నీళ్లు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అవర్స్ తర్వాత మినపగుళ్ళను ఒక్కసారి బాగా కడుక్కొని గ్రైండర్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. అదే మిక్సీలో రుబ్బుకునే వాళ్ళైతే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని గారెలుగా వేసుకోవాలి. వెంటనే వేయకూడదు. గ్రైండర్‌లో పిండి గ్రైండ్ చేసి తీసుకున్నట్లయితే వెంటనే వేసేసుకోవచ్చు. దీంట్లో సాల్ట్ కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో ఆ కప్పుకి డబుల్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. పావు కేజీ మినపప్పు తీసుకున్నట్లయితే అర కేజీ బెల్లం వేసుకొని అందులోకి పావు లీటర్ వాటర్ వేసుకున్నాక బెల్లం అంతా కరిగేటట్టు కలుపుకొని 2, 3 పొంగులొచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. పాకం ఏమీ రావవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గారెలు వేసి తీసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నేను చూపించే ఈ విధంగా గారెలు వేసుకొని తీసుకోండి. మీరు ఏదైనా కవర్ తీసుకొని కవర్ మీద గారెలు వేసి తీసుకోవచ్చు. అలా కాదు కొత్తగా చేసేవాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. టీ స్ట్రైనర్ ఉంటుంది కదా! ఆ టీ స్ట్రైనర్‌లో కొద్దిగా వాటర్‌తో తడుపుకొని కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా గారెల్లాగా చేసుకొని వేసుకుంటే గారెలు చాలా రౌండ్‌గా వస్తాయి. చాలా ఫాస్ట్‌గా కూడా వేసేసుకోవచ్చు. మనం చేతితో చేసేదానికన్నా ఈ విధంగా చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇలా వేసుకున్న గారెలు మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదు. నేను చూపించే ఇలా లైట్ కలర్‌లోకి వచ్చిన తర్వాత గారెలు వేడి వేడిగా ఉన్నప్పుడే నూనెలోంచి తీసుకొని గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసుకోవాలి. పాకం చల్లారిపోతే గనక మరొకసారి వేడి చేసుకొని గారెలను వేసుకోవాలి. గారెలు పాకంలోకి వేసాక స్పూన్‌తో పాకమంతా పట్టే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బ్యాచ్ గారెలు వేసుకొని, ఆ గారెలు ఫ్రై అయ్యాక వాటిని కూడా ఈ పాకంలోకి వేసుకోవాలి. మనం పాకంలో ముందేసిన గారెలను ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన గారెలు వేసుకోవాలి. అలాగే పాకంలో ఉంచేస్తే ముందేసిన గారెలు మొత్తం పాకాన్నంతటిని పీల్చేసుకుంటాయి. ఈ విధంగా మొత్తం అన్నీ అయిపోయాక అన్ని గారెలను అదే బౌల్‌లో వేసుకొని 10-15 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన ఉంచుకుంటే పాకం అనేది గారెలకి బాగా పడుతుంది. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూర్లు. ఈ పూర్ణం బూర్లు చేసుకోవడం కోసం ముందుగా మినపప్పును, బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అరకప్పు మినపప్పు తీసుకొని, ఒక కప్పు బియ్యం తీసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. 3-4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పప్పుని, బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. దేనికదే సెపరేట్‌గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. లేకపోతే బియ్యాన్ని, పప్పుని కలిపి గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ పప్పుని, బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్నప్పుడు తగినంత వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతటిని ఒక గిన్నెలోకి వేసుకొని, అర టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకొని పిండిని పక్కనుంచుకోవాలి. నేను మిక్సీలో రుబ్బి తీసుకున్నాను కాబట్టి వంట సోడా వేశాను. మీరైతే గ్రైండర్‌లో తీసుకుంటే వేయనవసరం లేదు. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక పావు కేజీ శనగపప్పుని వేసుకోవాలి. కప్పుల లెక్క అయితే ఒక కప్పు శనగపప్పుని వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక కప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకొని, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, అరగంట సేపు పప్పుని నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. 5, 6 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయాక
కుక్కర్ మూత తీసుకొని చూసుకుంటే పప్పు అంతా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికించక ఉన్న పప్పునంతటిని మెత్తగా గరిటెతో అయినా కలుపుకోవచ్చు. లేకపోతే ఒక్కసారి మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్‌లాగా చేసుకొని తీసుకోవాలి. పప్పులుగా ఉన్నట్లయితే మనం బూరెలు చేసుకునేటప్పుడు చాలామందికి బూరెల నుంచి పూర్ణం అయితే బయటకొచ్చేస్తుంది. అలా పప్పులుగా ఉన్నట్లయితే బూరెలు నుండి పూర్ణం బయటకొచ్చేస్తుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాక వేరొక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో, ఆ కప్పుతో బెల్లం తురుముని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్నంతా కరిగించుకొని తీసుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్నంతటిని మనం గ్రైండ్ చేసి పెట్టించుకున్న పప్పులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ఉంచుకొని ఆ బెల్లం పాకాన్ని, పప్పుని బాగా దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. శనగపప్పు అంతా దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, చివరగా కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ పూర్ణాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్ణం చల్లారాక నచ్చిన షేపులో ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి పూర్ణం అనేది అస్సలు బయటకు రాకుండా ఉండాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకొని బాగా కలుపుకున్నాక బూరెలు మంచి కలర్‌ఫుల్‌గా రావాలన్నా, పైతోపు చప్పగా లేకుండా ఉండాలన్నా ఇలా బెల్లం నీళ్ళనైనా వేసుకోవచ్చు. లేకపోతే కొద్దిగా బెల్లాన్ని వేసుకొని కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పూర్ణాలను వేసుకొని పిండిలోకి డిప్ చేసుకొని బూరెలుగా వేసుకొని తీసుకోవాలి. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళైతే స్పూన్‌తో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పిండిలోకి వేసుకున్నాక స్పూన్‌తో ఈ విధంగా తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్‌లోకి వేసుకొని ఫ్రై చేసుకుంటే బూరెలు చాలా బాగా వస్తాయి. ఈ పూర్ణం బూరెలు చేసుకున్నప్పుడు గరిటెతో వెంటనే బూరెలనేవి కదపకూడదు. ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అలా ఫ్రై చేసుకున్నట్లయితే పూర్ణం అనేది బయటికొచ్చేసి ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. బూరెలు కూడా పైన నల్లగా కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇలా రౌండ్‌గా తిప్పుకుంటూ ఒక్కసారి కలుపుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటే మొత్తం అన్నీ ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న బూరెల్ని ఏదైనా టిష్యూ ఉన్న ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ. చూడండి పూర్ణం బూరెలు ఎక్కడ చెదకుండా పూర్ణం అనేది బయటికి రాకుండా చూడండి బూరెలు ఎంత రౌండ్‌గా, కలర్‌ఫుల్‌గా వచ్చాయో. తప్పకుండా ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. తరువాత ప్రసాదం వచ్చేసి చింతపండు పులిహార. రుచి చూడకుండా మనం పూజలప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా! అన్నీ పర్ఫెక్ట్‌గా కుదరాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక 2 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. నేను అరకిలో క్వాంటిటీలో చేస్తున్నాను. 2 కప్పుల బియ్యం వేసుకొని 2, 3 సార్లు కడుక్కున్నాక ఇందులోకి 4 కప్పుల వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. డైరెక్ట్‌గా కుక్కర్‌లో వండే వాళ్ళైతే ఒక అరకప్పు నీళ్ళు తగ్గించి వేసుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద ఉంచుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకి అరకిలో రైస్‌కి 40 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోవాలి. చింతపండు వేడి నీళ్ళేసుకొని నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఈలోపు అన్నం అంతా బాగా పొడి పొడిలాడుతూ అయింది. ఒక ప్లేట్‌లోకి వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. తర్వాత చింతపండు రసం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండుని రసంగా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్ పెట్టి తీసుకుంటే చింతపండులో ఉన్న కాడలు అవేమీ రాకుండా ఉంటాయి. గిన్నెలో వేసుకున్న చింతపండు రసాన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీదించుకొని సిమ్‌లో పెట్టుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను. మొత్తం అరకిలో పులిహోరకి 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ బెల్లం, 2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని చింతపండు దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాగా దగ్గరికయ్యేంత వరకు చింతపండును ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక కడాయి పెట్టుకొని పావు కప్పు వేరుశనగ నూనె గాని, నువ్వుల నూనె గాని వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడయ్యాక పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేరుశనగ గుళ్ళు గ్రామ్స్ వైస్ అయితే 50 గ్రామ్స్ ఉంటాయి. వేరుశనగ గుళ్ళు కొద్దిగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసుకొని
స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 4 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే పులిహోరలో బాగుంటుంది. చివరగా కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీకు అవసరం అనుకుంటే మరి కాస్త పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నంలోకి మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు రసాన్ని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపులన్నిటిని కూడా వేసుకొని పులిహోర మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పులిహోరని బాగా గరిటెతో గానీ, చేత్తో గానీ ఈ విధంగా కలుపుకున్నాక ఒక అరగంట సేపు అలానే పక్కనుంచేసుకోవాలి. అరగంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ పులిహోర టేస్ట్ మరింత బాగుంటుంది. పులుపు అంతా అన్నానికి బాగా పట్టి చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో గనక చేసినట్లయితే ఉప్పు, పులుపు అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి. రుచే చూడనవసరం లేదు. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరి గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలన్నా, ఎంతసేపయినా గట్టిపడకుండా ఉండాలన్నా ఈ విధంగా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి అరకప్పు నెయ్యి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో ఆ కప్పుతో అరకప్పు నెయ్యి వేసుకొని 2 స్పూన్స్ బాదం పప్పు, 2 స్పూన్స్ జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకునే ఫ్రై చేయాలి. కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై అయ్యాక ఇందులోకి 10 కిస్మిస్, 10 వెండి ద్రాక్ష వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఆ నెయ్యి అంతటిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా! ఆ రవ్వను. రవ్వని వేసుకున్నాక స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ అంతా బాగా ఫ్రై అవ్వడానికి 7-10 మినిట్స్ పడుతుంది. రవ్వను దోరగా ఏపుకోవాలి. రవ్వ ఎంతవరకు ఏగాలి అంటే, ఆ రవ్వ నుండి నెయ్యి అనేది రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని, ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో, ఆ కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకొని, స్టవ్ మీద ఉంచుకొని మరిగించుకోవాలి. ఆ మరిగించుకున్న వాటర్‌లోకి కొద్దిగా ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఫుడ్ కలర్ వేసుకున్నాక అందులోకి ఒక కప్పు రవ్వకి కప్పున్నర పంచదారని వేసుకోవాలి. ఆ వాటర్‌లో పంచదార వేసాక ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా కరిగించిన వాటర్‌ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న రవ్వ ఉంటుంది కదా! ఆ రవ్వలోకి వేడి వేడిగా ఉన్న వాటర్‌ని వేసుకోవాలి. అలా వాటర్ అంతా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. అలా యేసుకుంటేనే ఈ రవ్వ కేసరి చాలా బాగా ఉంటుంది. ఒక 2 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని ఒక 2, 3 నిమిషాల పాటు దగ్గరికయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చివరగా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అంతటిని కూడా వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమే. ఇలా చేసి పెట్టుకున్న రవ్వ కేసరి ఎంతసేపయినా కూడా గట్టిపడకుండా ఉంటుంది. మనం 1 అవర్ తర్వాత చూసినా కూడా ఈ విధంగానే ఉంటుంది. ఈ రవ్వ కేసరి టేస్ట్ అచ్చం గుళ్ళో ప్రసాదంలాగా అనిపిస్తుంది. ఒకసారి ఈ రవ్వ కేసరిని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి అమ్మవారికి మరెంతో ఇష్టమైన చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగలి కోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని, ఆ కుక్కర్ గిన్నెలోకి పావు కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఈ పెసరపప్పును స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేయాలి అంటే 10-15 మినిట్స్ కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. అలా చేసుకుంటేనే చక్కెర పొంగలి టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పు అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముప్పావు కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం పాత బియ్యం తీసుకుంటే చక్కెర పొంగలి చాలా బాగా వస్తుంది. బియ్యం వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి బియ్యాన్ని, పప్పుని బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని తీసుకున్నాక ఒక కప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకొని కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి. ఏ అన్నం అనేది మెత్తబడిపోకూడదు. ఒక 80% ఉడికితే ఈ చక్కెర పొంగలి పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది.
2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసాం కదా! కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని చూసుకుంటే ఈ విధంగా రైస్‌ని కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చిన రైస్‌ని ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పొంగలి తయారు చేసుకోవడం కోసం మనం పాకం పట్టి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పు, బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుముని, పావు కప్పు పంచదారని తీసుకోవాలి. పంచదార, బెల్లం అంతా కరిగేటట్టు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక పంచదార, బెల్లం అంతా కరిగేటట్టు కలుపుకుంటూ స్టవ్ మీద ఉంచుకొని బెల్లాన్ని మరిగించుకోవాలి. ఈ బెల్లం పాకం అంతా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి పాకం ఏమీ రావవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్నంతటిని మనం ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి వడగట్టుకుని తీసుకోవాలి. ఇలా ఎందుకంటే బెల్లంలో ఏమన్నా నలకలది ఉంటాయి కాబట్టి ఈ విధంగా వడకట్టి తీసుకోవాలి. అలా కాదు మీరు డైరెక్ట్‌గా బెల్లం పడుము, పంచదార తీసుకున్నట్లయితే అన్నంలోకే వేసేసుకోవచ్చు. అన్నంలోకి వేసేసి కుక్కర్ గిన్నె స్టవ్ మీద ఉంచుకొని కలుపుకుంటూ పాకమంతా అన్నానికి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసుకున్న బెల్లం అంతా అన్నానికి పట్టేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుని ఇందులోకి డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చక్కెర పొంగలిలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్‌గా ఉంటుంది. ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయ్యాక ఒక పావు చెక్క కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం చక్కెర పొంగలిలో డ్రై ఫ్రూట్స్ వేసినా వేయకపోయినా కొబ్బరి ముక్కలనేవి ఖచ్చితంగా వేయాలి. అప్పుడే చక్కెర పొంగలి టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అంతా బాగా ఫ్రై అయ్యాక ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకుని జీడిపప్పును కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఒక గుప్పెడు కిస్మిస్ పళ్ళను కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేయాలి. లేకపోతే ఇవి అన్నీ వెంటనే మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతటిని మనం ఉడికించుకుంటున్నాం కదా! ఆ చక్కెర పొంగల్లోకి వేసుకొని కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యితో పాటు వేసేయాలి. నెయ్యి వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు అన్నాన్ని ఉడికించాలి. నెయ్యి ఫ్లేవర్ అంతా ఈ చక్కెర పొంగలికి పట్టే విధంగా ఉడికించుకున్నాక ఇందులోకి అప్పటికప్పుడు దంచుకున్న 4, 5 ఇలాచీలను అప్పటికప్పుడు దంచుకుని వేసుకోవాలి. ఇలాచీలు అప్పటికప్పుడు దంచుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ చక్కెర పొంగలి గుళ్ళో ప్రసాదం టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఇందులో చిటికెడు పచ్చికర్పూరాన్ని వేసుకోవాలి. పచ్చికర్పూరం వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ. ఈ చక్కెర పొంగలి నేను చెప్పే ఈ విధంగా చేస్తే పొడి పొడిలాడుతూ చాలా టేస్ట్‌గా వస్తుంది. మీరు కూడా సింపుల్‌గా తయారు చేసుకుని ఈ ప్రసాదాలన్నీ తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ గనుక నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.